హాయ్ ఫ్రెండ్స్, మా ఊరి గోదావరి అండి. ఎల్లమ్మ దగ్గరికి వంటలకైతే వచ్చామండి. మా మమ్మీ నైవేద్యానికి బియ్యాన్ని పోస్తుంది. ఎల్లమ్మ తల్లి దగ్గరికి వంటలకు వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టేసి నైవేద్యం అయితే అయిపోతుంది. పిల్లలు కూడా ఆడుకుంటున్నారు కోడితోటి. నెక్స్ట్ నైవేద్యం కూడా కంప్లీట్ అయిపోయింది. దేవుని దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఖానాపూర్ ఎల్లమ్మ తల్లి చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఏది మొక్కుకున్నా కంపల్సరీ అవుతుంది. ఇలా ఫ్యామిలీ తోటి మా చెల్లె వాళ్ళు, మేము, అమ్మ వాళ్ళు అందరం కలిసి వస్తే బాగుంటుందండి వంటలకి. దేవుని ప్రదక్షిణలు చేసేసి దేవుని దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసామండి. మేము లోపల దర్శనం చేసుకునే లోపే కోడి జట్కా ఇచ్చేసిందండి. కోడిని కూడా కట్ చేపించింది. నెక్స్ట్ వన్ సైడ్ రైస్ బగారా, నెక్స్ట్ వన్ సైడ్ చికెన్ అయితే పొయ్యి మీద వేసేసారండి. చికెన్ కూడా ఉడుకుతుంది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బోటి కూడా కంప్లీట్ అయిందండి కర్రీ. అందరం కూర్చొని అన్నం అయితే తినేసినాం. తిన్న తర్వాత నెక్స్ట్ గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఖానాపూర్ గోదావరి చాలా బాగుంటుందండి. ఇక్కడికైతే వంటలకి ప్రతి సంవత్సరం ఒకసారి అయితే వస్తామండి. అంతే అండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి.